హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి సీసాలో పోసి ఈ పౌడర్ని గిరగరా తిప్పుతున్నా అనుకున్నారా? ఇదైతే మసాలా పొడి అండి. దీంట్లో అన్ని రకాలు వేసానమాట. ఇది అన్నిట్లోకి యూజ్ అయితే ఎలా చేయాలో చూసేద్దామా. ఒక బాండీలో అయితే నేను ఒక బౌల్లో చక్కగా ధనియాలు తీసుకున్నాను. అందులో హాఫ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి, సో అందుకని నేను హాఫే తీసుకున్నాను అనమాట. ఒక బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ ప్రకారం మీకు ఎక్కువ కావాలంటే పెంచుకోండి, తక్కువ కావాలంటే తగ్గించుకోండి. సో మీరు ఎక్కువ వేసుకుంటే 2 తీసుకోండి. నేనైతే 2 దాల్చిన చెక్కలు 3 లవంగాలు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం బాగా వేయించాక కొన్ని మిరియాలు వేసుకున్నాను. మరీ ఎక్కువ మసాలా దినుసులు వేసుకున్నా కూడా కడుపులో మంట వస్తుందండి. రుచికి రుచి ఉండాలి, కడుపులో మంట రాకూడదు, స్మెల్ రావాలంటే నేను చెప్పిన ఇలా వాడండి. 2 ఇలాచీ వేసాను. ఇవి బాగా వేగాలి. మంచిగా వేగాక జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర లాంటివన్నీ లాస్ట్కి వేసుకోవాలండి, ఎందుకంటే ఊరికే మాడిపోతాయి కదా. సో అది కూడా కొంచెం వేగాక నేనైతే లాస్ట్ దింపే ముందు నువ్వులు అలానే గసగసాలు వేసుకుంటాను. నేను చూపించినట్టే వేసుకోండి. నాకు ఎందుకు ఎక్కువ అనిపించి కొంచెం తగ్గించే వేసాను. మళ్ళీ అలానే గసగసాలు కూడా కొద్దిగా ఆపి వేసాను అనమాట, మళ్ళీ ఎక్కువైపోతాయని. అంటే నాకు అలవాటు కాబట్టి నేను చూసి వేసుకున్నా. మీరు కూడా ఇలా నేను చూపించిన విధంగా వేసుకోండి. మీరు నమ్మరండి, మీరు ఎందులో వేసుకున్నా స్మెల్ ఉంటుంది, కడుపులో మంట రాదు, టేస్టీగా ఉంటుంది. నేను దేంట్లో అయినా కరివేపాకు అయితే వేసుకుంటాం అలవాటు కదా, ఎక్కువ కరివేపాకు వేసుకోనండి. ఇప్పుడున్న దీన్ని బట్టి ఇప్పుడు మన కరివేపాకు ప్రతి దాంట్లో వేసుకుంటే మంచిదండి, కంటికి జుట్టుకి హెల్త్కి మంచిది. సో తాలింపులు అయితే ఏరేస్తారని ఈ విధంగా వేసుకున్నా. ఇదైతే ఇప్పుడు అయిపోయిందండి. మరీ ఎక్కువ వేయితే గసగసాలు నువ్వులు మాడిపోతాయి అనమాట. ఇవైతే ఒక కాగితంలో పోసేసుకుని చల్లార్చుకున్నాను అనమాట. సో కాసేపు ఆగాక చల్లారాక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇది గ్రేవీలో వేసుకునేప్పుడు ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ముందైతే ఇది మిక్సీ జార్లో అయితే పట్టేసుకోండి. కొద్దిగా బరగ్గా ఉంది, ఇంకొంచెం మళ్ళీ వేసుకుంటాను అనమాట. అది వేసుకున్నాక నేను ఇవాళ చేసే బిర్యానీ చేద్దాం. బిర్యానీలోకి కర్రీ కావాలి కదా, గ్రేవీ కర్రీ, అది ఎలా చేస్తారో చూపిస్తాను ఈ పౌడర్తోనే. సో పూరి వాటిలోకి అయితే చారుపొడిలో వేసేది వేస్తాను. ఇది మసాలాది కావాలనుకుంటే ఈ పౌడర్ వేస్తాను అనమాట. చాలా వరకు ఇందులో వేస్తాను. ఒక 2 స్పూన్స్ మాత్రం అందులో ఉంచి ఉల్లిపాయలు అలానే టమాటాలు వేసుకుని మెత్తగా పట్టేసుకున్నాయి. ఇష్టమైన వాళ్ళు అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయండి. ఇది ఇంకొంచెం వాటర్ కలిపితే గ్రేవీలా అయిపోద్ది అనమాట. ఇవాళ నేను చేసుకునే గ్రేవీకి ఇది సరిపోద్ది అనమాట. ఇది ఈ విధంగా సీసాలో పోసుకోండి. మన వాడకాన్ని బట్టి 20 days రావచ్చు, 1 month రావచ్చు. కానీ బిర్యానీ చేసుకున్నప్పుడు మాత్రం సగం పైన ఉడికాక బిర్యానీ ఈ పౌడర్ వేయండి. నిజంగానండి మీరు నమ్మరు, ఎంత టేస్ట్ బాగుంటుంది, ఎంత స్మెల్ వస్తుందో. మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళేప్పుడు ఏం చేస్తుంది, ఏం పౌడర్ వేసింది అని అడుగుతారంట వాళ్ళ ఫ్రెండ్స్. సో అది మరి నేను అది మాత్రం చెప్పేశాను అనమాట మీకు. ఇప్పుడు మీరైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు మళ్ళీ ఇంకొక ఏదైనా కొత్త పౌడర్తో